జగిత్యాల జిల్లా కొండగట్టు గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు సంబంధించి నివేదిక పంపాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొప్పదండి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే సత్యం కలెక్టర్ సత్యప్రసాద్ కు గిరి ప్రదక్షిణపై నివేదిక కోరడంతో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రతి పౌర్ణమి సందర్భంగా అంజన్న భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. పూర్తి స్థాయిలో కావాల్సిన మౌలిక సదుపాయాలు, కనీస వసతులు తెలుసుకునేందుకు కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్ర పరిశీలన చేశారు. గిరి ప్రదక్షిణ నిర్వహించే భక్తుల నుంచి ప్రభుత్వానికి తనకు అందిన వినతులను పరిశీలించిన అనంతరం రెవెన్యూ, ఆర్ఎండ్బీ, అటవీ శాఖ అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గాన్ని పూర్తిగా పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. అరుణాచలం దేవస్థానం తరహాలో గిరి ప్రదక్షిణ దారిని అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలు, అవసరమైన నిధుల అంచనాలపై సమగ్ర నివేదికను త్వరలో ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. అటవీ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి గిరి ప్రదక్షిణ మార్గాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మీ ప్రొసీజర్ ఏంటి? మనం పర్మిషన్ అప్లై చేయాలి, మనకి ఏ చెట్లు అని ఉంటాయి కదా, అది కూడా తీసుకుంటాం. ఫామ్ సంబంధించి కూడా మనకి ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యంగా మొదటి నుంచి వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి సుమారుగా 3 కిలోమీటర్ల దాకా మనకి ఘాట్ రోడ్ ఉంది. ఇంకొక 3 కిలోమీటర్లు సరిగ్గా లేకపోవడం, ఈ అడవిలో నుంచి నడవడం గట్రా ఈ భక్తులు కూడా మనకు కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. లైటింగ్ లేకపోవడం, ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ నైట్ చేసిన అవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని మన దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని రావడం జరిగింది. అండ్ రీసెంట్గా కూడా మనము ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అందుకని గవర్నమెంట్ మనకి అసలు మీరు ప్రాపర్గా ఇక్కడ ఏం ప్లాన్ చేస్తే బెటర్ అనేది లోకల్ లెవెల్తో మాట్లాడి మనము ఎంత రోడ్ వేయాలంటే ఏంటి, ఇంకేమేమి అడ్డంకులు ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి అరౌండ్ 1 కిలోమీటర్ ఏమి మనము శాంక్షన్స్ తీసుకోవాలి, ఎంత ల్యాండ్ డైవర్ట్ అవుతుంది అనేది ప్రాపర్గా ప్రిలిమినరీ నెంబర్స్ ఎస్టిమేషన్స్ చేయమని మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో అందుకని మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బీ డిపార్ట్మెంటు అండ్ లోకల్ సర్పంచ్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరి డిపార్ట్మెంట్స్ తీసుకున్నాం. వాళ్ళు మిగిలింది కూడా ప్రాపర్గా అంతా ప్లాన్ చేసి ఒక 40 ఫీట్ రోడ్డు విత్ మామూలుగా ఎక్కడైతే మనకి అరుణాచలంలో కానీ, సింహాచలంలో కానీ గిరి ప్రదక్షిణకు వాడే రోడ్లు ఎలాగైతే వాడుతూ ఉన్నామో అలాగా మనం కూడా ఇక్కడ ప్లాన్ చేసి మొత్తం ప్రాపర్గా ఎస్టిమేషన్స్ అవన్నీ చేసి మనం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్స్ మనం తీసుకున్న వెంటనే మనం ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతాం. అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకి అడిగారు నెంబర్స్ ఎంత అవుతుంది, ఏంటి ఖర్చు అవుతుందండి. సో అందుకని ఫస్ట్ నెంబర్స్ పంపించిన తర్వాత మనం అటు కూడా పంపిస్తాము, ఇటు కూడా పంపిస్తాము. మనం శాంక్షన్ కలిపి వచ్చినా ఎలా వచ్చినా కూడా మనం వర్క్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ గవర్నమెంట్ శాంక్షన్ వచ్చినా కూడా. కలెక్టర్ గారు గిరి ప్రదక్షిణ రోడ్డు గురించి విజిట్ చేయడానికి రమ్మంటే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రావడం జరిగింది. ఫారెస్ట్, పిఆర్, ఆర్ఎండ్బి, ఎండోమెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచి ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు అసలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, మన టెంపుల్ చుట్టూ వేయాల్సింది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, దాంట్లో ఫారెస్ట్రీ దాంట్లో ఎంత పడుతుంది, తర్వాత రోడ్డు కండిషన్ ఎట్లున్నది, తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నది చూడడానికని సార్ మా అందరినీ కూడా ఇక్కడికి రమ్మనడం జరిగింది. ఫారెస్ట్ వరకు అయితే టెరైన్ కొంచెం అండులేటింగ్ టెరైన్ ఉంటుంది, కొన్ని కల్వర్ట్స్ కట్టాల్సినవి ఉంటాయి. తర్వాత రోడ్ విడ్త్ సార్ అరుణాచల్ ప్రదేశ్ లో వేసినట్టు 40 మీటర్స్ అని అన్నారు. సో వాళ్ళు ఏ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతారో తెలియదు. ఏదేమైనా మా వరకు ఫారెస్ట్ లో ఎంత పడుతుంది అనేది మేము క్యాల్కులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫారెస్ట్ వరకు మాత్రం పరివేష్ 2.0 పోర్టల్లో యాజ్ పర్ నామ్స్ ప్రకారం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టెంపుల్ వాళ్ళ దగ్గర కూడా సఫిషియెంట్ ల్యాండ్ ఉన్నది. ఆన్ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని పర్మిషన్ తీసుకొని పని స్టార్ట్